అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు కొలువుదీరిన సంగతి తెలిసిందే. గర్భగుడిలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసి యావత్ దేశం పులకరించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ కొలువైన బాలరాముణ్ణి ఎప్పటి వరకు రామ్ లల్లా అని పిలిచారు. ఇప్పుడు బాలరాముడి పేరును మార్చారు. ఇకపై రామ్ లల్లాను బాలక్ రామ్గా పిలవనున్నట్లు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీరాముడు 5 ఏళ్ల పసిబాలుడని, అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్గా పిలుస్తామని తెలిపారు. మరోవైపు స్వామికి రోజుకు 6 సార్లు హారతిని ఇస్తామని ట్రస్టుకు చెందిన ఆచార్య మిథిలేష్ నందిని తెలిపారు. మంగళ, శృంగార, భోగ, ఉతపన్, సంధ్య, శయన హారతి ఇస్తామని చెప్పారు. పూరి కూరతో పాటు పాలు, పండ్లు, రబ్డీ ఖీర్, పాలతో చేసిన స్వీట్లు నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు. బాలరాముడి దర్శనానికి 2వ రోజు నుంచే ప్రజలను అనుమతించారు. దీంతో ఆలయం దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు ఆ బాలరాముణ్ణి దర్శించుకొని తరించండి. ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.